క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగేదే లేదన్నారు కేటీఆర్. మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదని అన్నారు. 51 రోజుల పాటు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారని అన్నారు. ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు పుట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు పుట్టారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవి కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది, మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి మంచింది, మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అటు సూర్యుడు ఇటు ఓడిచినా ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పిండ్రు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేనేమనాలి, ఏమనుకోవాలి? సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడితిరి, మంచిర్యాలలో ఒడగొడితిరి, రామగుండంలో ఒడగొడితిరి, భూపాలపల్లి ఒడగొడితిరి, అంత బెల్లంపల్లిలో ఒడగొడితిరి, అంతటి ఒడగొట్టి ఇవాళ కత్తి వానికిచ్చి యుద్ధం మీరు చేయండి ఏం చేయాలి? మరి కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి, ఫిట్మెంట్ ఇచ్చి, మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తారు. ఇవాళనేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం చేయాలి మరి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండ్రు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండ్రు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండ్రు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకొని అడుగును. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు, అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి థియేటర్ఫుల్ మాటలు చెప్పిండ్రు. ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసుర హస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లాలో ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసురాస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు, చెప్తున్న మరి మాటలు, ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తారట ఈ మొగోడు. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి కోట్లు అంటే ఎన్ని ట్రిలియన్ డాలర్లో నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వర్లు అంటే కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు, నరకుడే. ఏది పడుతుంది 2,500 ఇస్తా, 4,000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకోని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరా బయట చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000. ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా అంట. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావురా అయ్యా 2,500, 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా. ఇదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడుసుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంత లేకి ముఖ్యమంత్రి, ఇంత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. ఇంత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు.